కూడా ఈ వ్యక్తి ఏమి చేయగలడు, ఇతడు చాలా తక్కువ న్యూన్యత భావం కలిగిన వ్యక్తి, ఇతని ద్వారా ఏ కార్యాలు జరగవు, ఇతన్ని ఎవరు కూడా చూడరని అందరూ అతని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల దేవుని సన్నిధిలో తను నిలిచి ఉన్నప్పుడు సాతానుడు ఎదురుగా నిలబడి దేవుని దూతతో మాట్లాడుతున్నాడు. చూసావా, నీవేదో చాలా భక్తిపరుడు అనుకున్నావు, ఈ సేవకుడిని నువ్వు చాలా భక్తిపరాలనుకున్నావు, కానీ ఇతడు ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడో కాస్త చూడు, ఇతని బాహ్య స్థితిని చూడు, ఎందుకంటే ఇతని జీవితం సరిగా లేదు, ఇతని జీవితము నా ఎదుట సరైనదిగా కనబడడం లేదు, నేనే ఇతని మీద నేరారోపణ చేస్తున్నానంటే ఇక నువ్వు ఆలోచించుకో అని ఆ దేవదూతకి ఆ దైవజనుడి గురించి మాట్లాడడం ప్రారంభించాడు. దైవజనుడు ఏం చేయాలో అర్థం కాక మౌనంగా నిలబడి ఉన్నాడు. సాతానుడు నోటుకొచ్చినట్టు ఆ దైవజనుడి గురించి మాట్లాడుతున్నాడు. ఈ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారిగా వారి మధ్యలో సంచరించి ఒక్క మాట అన్నాడు. దయచేసి నాతో పాటు చదవండి. దయచేసి అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. జకరియా గ్రంథం 2వ వచనం. సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వం నిలబడుట అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిల నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను అని రాయబడు. దేవుని దూత ఒక పక్క నిలబడింది, ఒక పక్క దైవజనుడు నిలబడ్డాడు. సార్ ఇద్దరు ఎవరైనా రాగలరు? ఇద్దరు ఎవరైనా? ఇది టు గాడ్ సర్వెంట్ ప్లీజ్. ఇద్దరు సేవకులు ఎవరైనా ప్లీజ్. ఇటువైపునేమో దేవుని యొక్క సేవకుడు నిలబడి ఉన్నాడు. సంబడి కాంట్ బి అండర్స్టాండింగ్ ద తెలుగు లాంగ్వేజ్ నో. థ్యాంక్ యూ. రండి ఇటు అన్న ఆగండి, మీరు ఆగండి. ఇటువైపునేమో దైవజనుడు నిలబడ్డాడు, ఇటువైపునేమో సాతానుడు నిలబడి వేలు పెట్టి చూపిస్తున్నాడు. ఇతడి జీవితం సరిగా లేదు, ఇతని సాక్ష్యం సరిగా లేదు, ఇతను యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించట్లేదు, చూడు ఇతని బ్రతుకంతా నాకు తెలుసని సాతానుడు చాలా మంది గురించి ఈ రాత్రి పరపక్షం ముందు ఉన్నవాడికి అవకాశం ఎక్కువ ఇచ్చింది ఎవరంటే నీ భక్తే ఇచ్చింది. నా మాట బాగా స్పష్టంగా మీకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. పరపక్షం అందున్న వానికి అవకాశం ఇవ్వద్దని దేవుని వాక్యం చెప్తుంటే పరపక్షం మందు అవకాశం ఇచ్చింది ఎవరు అనంటే మొదట నీవే. నీ భక్తి చాలాసార్లు దేవుని సన్నిధిలో నిందారహితంగా లేనందువల్ల, నీ సాక్ష్యము దేవుని ఎదుట సరిగా లేనందువల్ల, నీ నడక దేవుని ఎదుట నిందారహితంగా లేనందువల్ల చాలాసార్లు పరపక్షమందున్నటువంటి సాతానుడికి నువ్వు అవకాశం ఇచ్చావు. ఇప్పుడు ఈ దైవజనుడి మీద నేరారోపణ చేయడానికి సాతానుడు అక్కడ నిలువబడి నేరారోపణ చేస్తున్నాడు. అతని జీవితాన్ని చూసి నేరారోపణ చేస్తున్నాడు, అతని అంతరంగాన్ని చూసి నేరారోపణ చేస్తున్నాడు, అతని సాక్ష్యాన్ని చూసి నేరారోపణ చేస్తున్నాడు, అతని హృదయ స్థితిని చూచి నేరారోపణ చేస్తున్నాడు. ఈ రాత్రి నా ప్రియమైనటువంటి దేవుని సహోదరుడా, సహోదరి, సాతానుడు ఈరోజు నీ గురించి ఎన్నైనా చెప్తుండొచ్చు, లోకము నీ గురించి ఎన్నైనా మాట్లాడుతుండొచ్చు, లోకము నీ గురించి, నీ సేవ గురించి, లేదా నీకు ఇవ్వని దర్శనాన్ని గురించి, నీకు ఇవ్వని పిలుపుని గురించి చాలామందిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ ఈ రాత్రి నీవు పరిశుద్ధాత్మ దేవుని చేతిలోకి వస్తే ఎవరి ఎదుటైతే నువ్వు ఫిర్యాది అయి నిలబడ్డావో వారి ఎదుటే దేవుడు మరలా నిన్ను నిలువబెట్టి కట్టి నడిపించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. మరలా దేవుడు నిలువబెట్టి కట్టి నడిపించబోతున్నాడు. ద గాడ్ విల్ బి కన్స్ట్రక్టెడ్ అండ్ స్టాండ్ అండ్ బిఫోర్ ద లార్డ్ ఇన్ దిస్ నైట్. దేవుని కొరకు నువ్వు నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. సాతానుడైతే నువ్వు పడిపోవాలని కోరుకుంటున్నాడు. సాతానుడైతే నీ మీద ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. సాతానుడైతే నీ సాక్ష్యాన్ని తక్కువ చేసి మాట్లాడడానికి వచ్చాడు. సాతానుడైతే నీ బాహ్య స్థితిని బట్టి, అంతర్స్థితిని బట్టి, అంతరంగంలో కలిగిన ప్రతి న్యూన్యతను బట్టి నీవు 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 అని నేరారోపణ చేయడానికి వచ్చాడు. కానీ ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు
నీ గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఒక్కరే మన మధ్యకి దిగి వచ్చారు. ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. మిఖాయేలు దేవదూత అంటుంది, శాతాను, ఎవరి గురించి అయితే నువ్వు నేరారోపణ చేస్తున్నావో, ఏ వ్యక్తి గురించి అయితే మాట్లాడుతున్నావో, ఏ వ్యక్తి గురించి అయితే చాలా తక్కువ చేసి నువ్వు మాట్లాడుతున్నావో, అతని గురించి నా మనసులో ఏముందో తెలుసా? నీవైతే అతడు నేరం చేసిన వాడని, పాపం చేసిన వాడని, బలహీనతలతో కూడిన వ్యక్తి అని, అనేక సార్లు నిన్ను గాయపరిచాడని నీవనుకుంటున్నావు. కానీ నా మనసులో ఏముందో తెలుసా? నా సేవకుడు గురించి, నా మనసులో ఏముందో తెలుసా? నా కుమారుడు గురించి, నా కుమార్తె గురించి అని అంటుంటే శాతానుడు గడగడగడగడ వణుకుతూ నిలబడ్డాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇతడు అగ్నిలో నుండి తీసిన ఒక కొరివిలాగా ఇక నా ముందు కనబడబోతున్నాడు అని చెప్పాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అగ్నిలో నుండి తీసిన ఒక కొరివి వలె, అగ్ని కణిక వలె ఈ రాత్రి దేవుడు నిన్ను చేయాలని ఆశిస్తున్నాడు. ఈ రాత్రి ఎంతమంది నీ మీద ఫిర్యాదు చేసినా, ఎంతమంది నీ గురించి విమర్శించి మాట్లాడినా, ఎంతమంది నీ సాక్ష్యం చెడ్డదని కొట్టివేసినా, ఎంతమంది నిన్ను తృణీకరించినా, ఒకవేళ లోకమే ఏకమై నిన్ను చాలాసార్లు ఒంటరితనంగా చేసి గాయపరిచినా, ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు, అగ్నిలో నుండి తీసిన ఒక కొరివి వలె ఆయన నీ జీవితాన్ని, నీ సాక్ష్యాన్ని ఈ రాత్రి దేవుడు కట్టడానికి ఇక్కడికి వచ్చాడు. ఈ రాత్రి దేవుడు కట్టడానికి, నువ్వు నిలువబెట్టడానికి వచ్చాడు. వెంటనే ఆయన మనసులో ఉన్న మాట ఎప్పుడైతే దేవదూత చెప్పిందో, వెంటనే శాతానుడు గడగడగడగడ వణికిపోయాడు. శాతానుడు వణికిపోయి, నువ్వు అనుకుంటున్నావా ఇతడనంటే, లేదు, ఇతడు అగ్ని నుండి తీసిన ఒక కురివిలాగున్నాడు. వెంటనే దేవదూత చెప్పింది, నేను ఇతని మైలు బట్టలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలతో నేను అలంకరించబోతున్నాను. ఇతని తల మీద తెల్లని బాగా పెట్టించబోతున్నాను. ఇతనికి తెల్లని వస్త్రాలు ధరించి ఇతని మీద నా ఆత్మ ఉంచబోతున్నాను. నేను నా కొరకై ఏర్పాటు చేయబడినటువంటి ఒక వ్యక్తిగా నేను ముద్రించబోతున్నాను. ఈ రాత్రి దేవుని మనసులో ఉన్న సంకల్పం, దేవుని మనసులో ఉన్న ఆలోచన నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఈ రాత్రి చాలామంది బాహ్య లోకం గురించి మాట్లాడుతున్నారు. నేను మరలా చెప్తున్నాను, బాహ్య లోకం అంటే ఏం చెప్పనా? ఇక్కడ ఒక డయాజ్ ఉంది, ఇక్కడ చెట్లు ఉన్నాయి, మంచిగా మానిటర్ ఉంది, ఇటువైపున రైట్ సైడ్లో దేవుని సేవకులు కూర్చున్నారు, వేదిక మీద అనేక మంది దైవజనులు కూర్చొని ఉన్నారు. ఈ రాత్రి నువ్వు భౌతికంగా చూస్తే ఇవి మాత్రమే నీకు కనబడతాయి. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మలోకంలో ప్రయాణం చూస్తావో, ఈ రాత్రి దగ మండుతున్న పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఈ రాత్రి నేను చూస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆత్మశక్తిగా మన మధ్య సంచరిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం రాయబడింది, అనగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం రాయబడింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదవండి దయచేసి. 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతి లేవనుగా అని రాయబడింది. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు దీపస్తంభం అనగా ఆయన సంఘములో సంచరించే దేవుడు ఉన్నాడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన సంచరించే దేవుడుగా మన మధ్య నిలిచి ఉన్నాడు. భయపడుకో. నీ గురించి సాక్ష్యం ఇచ్చేవాడు, నీ జీవితాన్ని కట్టగలిగినవాడు, నీ పట్ల ఆలోచన కలిగినవాడు, నీ పట్ల ఒక ప్రణాళిక కలిగినవాడు, నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగినవాడు, నీ జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి నిన్ను ఒక అత్యధికమైన ఆశీర్వాదపు స్థితిగతుల మధ్యలో నడిపించడానికి ఇష్టపడిన వారు ఒకరున్నారు. ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. ఏది ఎక్కువ నువ్వు ప్రయాణం చేస్తున్నావు నీ జీవితంలో? భౌతిక లోకం వైపు ప్రయాణం చేస్తున్నావా? ఆత్మ సంబంధమైన జీవితం కొరకు ప్రయాణం చేస్తున్నావా? ఈ రాత్రి నువ్వు మామూలు నేత్రాలతో చూస్తే నీకు ఇవి మాత్రమే కనబడతాయి. ఎప్పుడైతే తెరవబడిన మనోనేత్రాలతో చూస్తావో, ఎప్పుడైతే తెరవబడిన ప్రత్యక్షత చూస్తావో, ఎప్పుడైతే తెరవబడిన ఆకాశం వైపు చూస్తావో, ఎప్పుడైతే తెరవబడిన దేవుని మనసు వైపు చూస్తావో, ఒక అగ్ని నుండి తీసిన కొరువు వలె నా దేవుడి రాత్రి నుండి చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అగ్ని నుండి తీసిన ఒక కొరువు వలె చేయబోతున్నాడు. అగ్ని నుండి తీసిన ఒక కొరువు వలె చేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశము నిన్ను ఒక దీవెనకరమైన వ్యక్తిగా మార్చాలనుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశము ఒక ప్రణాళిక కలిగి నడిపించాలనుకుంటున్నాడు. ఏ వ్యక్తుల ముందైతే ఇతడు నేరారోపణ చేయబడి, ఫిర్యాదు చేయబడి చెడ్డవాడుగా ఎంచబడ్డాడో వాళ్ళందరి మధ్యలో ఈ వ్యక్తిని దేవుడు అగ్ని నుండి తీసిన ఒక కొరివిలాగా నిలబెట్టాడు. నా ప్రియమైన వారులారా, దాదాపు నేను 10 సంవత్సరాలుగా ఈ యంగ్ మిషనరీ సేవతో కలిసి ప్రయాణం చేస్తున్నాను. దైవజనులు మా ప్రియులు భాగ్యరాజన్ గారితో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకమైన ఒడిదుడుకులు, అనేకమైన ఆటుపోట్లు, అనేకమైన పరిస్థితులు, వీటన్నిటి మధ్యలో ప్రయాణం చేస్తున్నప్పుడు నేను గమనించిందల్లా ఒకటి, దేవుని పిలుపు, దేవుని ప్రత్యక్షత, దేవుని దర్శనం ఏ వ్యక్తికైతే ఉంటుందో ఆ వ్యక్తి జీవితంలో మంట అన్నది నిత్యము మండుతూనే ఉంటుంది. కొట్టు చప్పట్లు గట్టిగా.
మంట అన్నది నిత్యం మండుతూనే ఉంటుంది. ఈ రాత్రి దేవుని ఉద్దేశం నువ్వు మండించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు చల్లారిపోయిన స్థితిలో ఉన్నావా? ఈ రాత్రి దేవుని అగ్నిని మండించబోతుంది. ఒకవేళ నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావా? దేవుడిని స్థితిగతులు మార్చబోతున్నాడు. ఒకవేళ ఇంకా దేవుని స్వరానికి దూరంగా ఉన్నావా? దేవుని శక్తి ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నది. దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తికి ఆటంకాలు రాక మానవు, కానీ ఆ ఆటంకాలన్నింటిలో నుండి తప్పించగలిగిన దేవుని అభిషేకం మాత్రం అతని మీద ఉంటుంది. రెండవసారి గొప్ప గొప్ప సమస్యలన్నీ ఈ సేవకుని మీద వచ్చి నిలబడ్డాయి. ఒక సమస్య పేరేమో ఆర్థిక ఇబ్బంది, మరొక సమస్య పేమో అలాగనే సాక్ష్యం లేని జీవితం, మరొక సమస్య ఏమో కుటుంబంలో సమస్యలు, మరొక సమస్య ఏమో సంఘములో సమస్యలు, మరొక సమస్య ఏమో గ్రామంలో సమస్యలు, మరొక సమస్య ఏమో సేవను గురించిన సమస్యలు. ఈ సమస్యలన్నీ ఇతని ముందు ఒక పర్వతాల్లా కనపడడం ప్రారంభించబడ్డాయి. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి నువ్వు దేవుని చేతిలో ఒక కొరివి వలె నువ్వు ఎప్పుడైతే ఉంటావో, నీ ముందు అనేకమైన సమస్యలు ఒక పర్వతాల్లాగానే కనబడుతుండొచ్చు, కానీ నా దేవుని యొక్క మాట నీ జీవితంలో ఎప్పుడైతే పనిచేయడం ప్రారంభిస్తుందో అద్భుతం అప్పుడే జరుగుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. వాక్యంలో రాయబడిన చూడండి నాతో పాటు, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను అమ్మ చదువమ్మా. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, ఈ రాత్రి దేవుడు నీ గురించి మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. శక్తి చేతను బలము చేత కాదు బిడ్డ ఈ పరిచర్య జరుగుతుంది. శక్తి చేత బలం చేత కాదు, ఒక మనుషుణ్ణి నడిపిస్తుంది దేవుడు. చాలామంది అనుకుంటున్నారు ఏలే ఉండి జరుగుతాయిలేండి అనుకుంటుంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుని యొక్క మాట అది అగ్ని వలె మనుషుని జీవితంలో ఎప్పుడైతే సంచరిస్తుందో, ఆ అగ్ని మొదట అతన్ని మండించడమే కాదు, అతని చుట్టూ ఉన్న వారిని కూడా మండించడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఈ మధ్యకాలంలో భీమవరం వెళ్ళాను. భీమవరం వెళ్తే అక్కడ సహోదరు యొక్క వాల్ పోస్టర్లు చూశాను. నేను ఎంతగానో దేవుని స్తుతించాను. ఆ తర్వాత నేను భీమవరం నుంచి థ్యాంక్ యూ జీసస్ అమలాపురం వెళ్ళాను. అక్కడ కూడా సహోదరుని యొక్క మీటింగ్స్ గురించి నేను కళ్ళతో చూశాను. అక్కడి నుంచి నేను థ్యాంక్ యూ లోడ్ అమలాపురం దగ్గర కందికుప్పం అనేటువంటి ఒక ప్రదేశం, అది యానంకి సమీపంలో ఉంటుంది. ఆ ఊరి పేరు చెప్పలేకపోతున్నాను. యానంకి సమీపంలో వస్తే అక్కడ కూడా సహోదరుని యొక్క మీటింగ్స్ ఉన్నాయి. నేను అనుకున్నాను, పైనుండి అనుగ్రహించబడితే తప్ప ఏ సేవకుడు కూడా ఏ ప్రాంతానికి నడవలేడు. కొట్టు చప్పట్లు గట్టిగా. పైనుండి ఆజ్ఞ వస్తే తప్ప, వితౌట్ ద గాడ్స్ పర్మిషన్ వీ షల్ నాట్ మూవ్ ఫ్రమ్ యువర్ లైఫ్. నీ జీవితం నడిపించబడాలంటే మొదట దేవుని అనుమతి, దేవుని ఆజ్ఞ కావాలి. ఒకవేళ ఇక్కడ ఎవరికి నీకు భాగ్యరాజు గారు అర్థం కాకపోవచ్చు, కానీ నేను నా కళ్ళతో చూశాను. సరే, ఇవన్నీ పక్కకు పెట్టి ఒక చిన్న ఊరు, కుగ్రామం చెప్పమంటావా, ఊడిజర్లు వెళ్ళాను. ఊడిజర్లు వెళ్తే ఊడిజర్లలో అక్కడ ఈపూర్ అనే ఒక ప్రదేశం ఉంది. ఈపూర్లో నేను పెట్రోల్ బంక్ దగ్గరే పెద్ద మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్ ముందు నా సహోదరుని యొక్క వాల్ పోస్టర్ ఉంది. నేను వెళ్తూ నా వెహికల్ అక్కడ ఆపి నా కుడి చేయిలా చాచి ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ సేవకుడిని ఇంకా నువ్వు గొప్పగా వాడుకో. ఈ అంత్య దినాల్లో ఇటువంటి దేవుని కొరకై నడుస్తున్న బిడ్డలు కావాలి, మీరు నీ కొరకై వాడుకో ప్రభు అని ఆ పోస్ట్ వైపు చేయి చాచి ప్రార్థన చేస్తుంటే నా వెనుకున్న దైవజనులు అడుగుతున్నారు, ఎవరండి ఈ ప్రార్థన చేస్తున్నారు మణిబాబు గారు అంటే, నేను చెప్పాను, ఇతడు దేవుని చేతుల్లో ఉన్న ఒక పాత్ర. ఈ పాత్ర ఎంత వాడబడితే మన్నా అంత గొప్పగా ఇశ్రాయేలుకి విస్తరించబడుతుంది. నువ్వు దేవుని చేతిలో ఎప్పుడైతే ఒక పాత్రగా ఉంటావో, మన్నా ఇశ్రాయేలుకి అందించబడినట్టే ఈ రాత్రి దేవుని వాక్యం నీ ద్వారా అందించబడుతుంది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, శక్తి చేతులను బలము చేతులను కాక నా ఆత్మచేతనే ఇది జరుగును. ఇవి చూస్తున్న ఈ కార్యాలన్నీ దేవుని ఆత్మచేత జరుగుతున్నాయి బిడ్డ. ఇది మనుషుని చేతను, మనుషుని సంకల్పం చేతను, మనుషుని యొక్క బలం చేతను జరిగేటివి కాదు. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఇదిగో నీవు అనగా శక్తి చేతులను బలము చేతులను కాక నా ఆత్మచేతనే ఇది జరుగును.
దేవుని ఆత్మచేత మాత్రమే ఈ రాత్రి నువ్వు కదిలించబడతావు. దేవుని ఆత్మచేత మాత్రమే నువ్వు నడిపించబడతావు. దేవుని ఆత్మచేత మాత్రమే ఈ రాత్రి నువ్వు నింపబడి అగ్ని కణికగా కొరివుల నుండి అగ్ని నుండి తీసిన ఒక కొరివు వలె ఈ రాత్రి నువ్వు మార్చబడబోతున్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. ఈ లోపల ఆ ప్రాంతం అంతా కూడా మందిరమే లేదు. ఆ ప్రాంతం అంతా కూడా పునాదులు పాడిపోయాయి. ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడ చూసినా చల్లా చెదురుగా ఉంది. వెంటనే దేవుని వాక్కు ఆ దైవజనుడికి చెప్పింది, ఎదిగో నీ చేతిలో ఉన్న ఈ రాయి తీసుకొని, ఈ పై రాయిని తీసుకొని అక్కడ పెట్టు అని చెప్పాడు. చేతిలో ఒక రాయి ఉంది. ఈరోజు ఆ రాయి పేరు పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, విశ్వాసించిన రాయి. ఆ రాయి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది కలిగిన ఆ రాయి. ఎవరైతే నజరుడైన యేసుక్రీస్తు ప్రభువుని తమ కేంద్ర బిందువుగా చేసుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునాది మీద నిర్మించబడతారో, ఎవరైతే వాక్యమైన క్రీస్తు కొరకు తను సంపూర్తిగా అప్పగించుకుంటారో వారి చేతిలో ఒక రాయి ఉంటుంది. ఆ రాయి అది మానవ సంకల్పం కాదు. అందుకే నెబుకద్నెజరు కాలంలో ఆ రాయి భూతలమంత పెద్దది అని రాయబడింది. ఆ రాయి మిగిలినటువంటి వాటన్నిటిని తుత్తునీలుగా చేసినని రాయబడింది. ఈ రాయి గురించి నేను ఒక మాట చెప్పనా? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన ఈ రాయే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కొట్టు చప్పట్ల గట్టిగా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీ మందిరానికి మొదట రాయి అయి ఉండాలి. నీ పరిచర్యకు మొదట రాయి అయి ఉండాలి. నీ దర్శనానికి మొదట రాయి అయి ఉండాలి. నీ యొక్క విశ్వాస జీవితానికి, నీ పునాదికి మొదట రాయి అయి ఉండాలి. ఎప్పుడైతే క్రీస్తు నీ జీవితంలో పైరాయిగా ఉంటాడో అప్పుడు ఆత్మ సంబంధమైన మందిరము, ఆత్మ సంబంధమైన పునాది నీ జీవితంలో వేయబడుతుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నేను వేయనిమ్ము. నీ గురించి ఎంతమంది చెడ్డగా మాట్లాడినా, ఎంతమంది నీ సాక్ష్యము వట్టిది మట్టిదని కొట్టివేసినా, ఒకవేళ నేను గురించి చాలామంది తక్కువ అవగాహన కలిగి నూన్యత భావం కలిగి మాట్లాడుతున్నా, ఈ రాత్రి నీ గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఒకరు వచ్చారు. ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఈ యొక్క జెరుబ్బాబెలు గురించి ఎవరెవరైతే నిస్సాయితీగా మాట్లాడారో, ఎవరైతే ఇతని గురించి ఖాళీ చేతులతో మాట్లాడారో వారి కళ్ళ ముందే అగ్ని నుండి తీసిన కొరివిగా మార్చాడు. వారి కళ్ళ ముందే పర్వతాలు చదురు చేయగలిగిన అభిషేకాన్ని ఉంచాడు. వారి కళ్ళ ముందే ఆత్మచేతనే శక్తి చేతనే జరుగునని దేవుడు వాగ్దానం చేశాడు. వారి కన్నుల ఎదుటే ఆయన పైరాయి తీసి ఆ మందిరాన్ని నిర్మించడానికి, ఆయన చేతిలో ముగించడానికి జెరుబ్బాబెలు వాడుకున్నట్టు ఈ రాత్రి బలహీనులైన ప్రతి వ్యక్తి ద్వారా దేవుడు ఒక బలమైన పరిచర్య చేయబోతున్నాడు. నేను ఆత్మతో నింపబడి చెప్తున్నాను, నువ్వు ఎంత బలహీనుడు అనుకుంటున్నావో నీ ద్వారా దేవుడు ఒక బలమైన పరిచర్యను ఇక నుంచి చేయునుగాక. నీ జీవితంలో దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని, శక్తివంతమైన కార్యాన్ని చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ఒక బలహీనుని బలవంతులుగా మార్చిన దేవుడు. ఈ రాత్రి ఎవరి ఎదుట సరిగా లేని సాక్ష్యాన్ని అనగా సాక్షికరంగా మార్చిన దేవుడు. ఎవరికి ఇష్టం లేని వ్యక్తి చేతనే మందిర పునాదిని వేసిన దేవుడు. ఎవరికి నచ్చని వ్యక్తి చేతనే పర్వతాలు చదువు చేసిన దేవుడు. ఎవరికి ఇష్టం లేని వ్యక్తి ఎదుటే వారి యొక్క మెరలి వస్త్రాలు తీసివేసి ఇతడు అగ్ని నుండి తీసిన కొరివి వలె ఉన్నాడని సాక్ష్యము పొందినట్టు చేశాడు. నా దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో 3 రకాల అద్భుతాలు చేసి నేను పంపించబోతున్నాడు. మొదటి అద్భుతాన్ని దయచేసి నాతో పాటు చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. 1-2. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచూ ఉండెను. బాగా గమనించండి, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచూ ఉండెను. ఈ మాట చాలాసార్లు నీ జీవితంలో చదివావు, చాలాసార్లు ఈ మాటను నువ్వు ధ్యానం చేశావు. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రత్యక్షత నీకు అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడు. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచూ ఉండిందని రాయబడింది. సృష్టి యావత్తు కూడా ఇంకా నిర్మాణం జరగలేదు. మహాశరాపులు, కెరూబులు దేవుని చేత అనగా త్రోసివేయబడిన దేవదూతలు మాత్రమే భూమి మీద పడిపోయారు. ఇక భూలోకమంతా కూడా చీకటిగా ఉన్నది, ఎక్కడ కూడా నిర్మాణం లేదు, అంతా కూడా చీకటమయంగా అస్తవ్యస్తంగా ఉంది. కానీ దేవుని యొక్క మాట, దేవుని మాట, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచూ ఉండెను అని రాయబడింది. ఉదాహరణకి ఇక్కడ దైవజనులు భాగ్యరాజు గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. భాగ్యరాజు గారు ఈయన ఇక్కడ దేవుని పని కొరకై నిర్మించబడిన ఒక వ్యక్తి అనుకుందాం. ఇలా నిలబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు
పరిశుద్ధాత్మ దేవుడు అటు ఇటు తిరుగుతున్నాడు. అందరూ ఏమనుకుంటారంటే ఎందుకు తిరుగుతున్నాడో ఆయన అర్థం కావట్లేదు, ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు. ఈ రాత్రి చాలామందికి అర్థం కానటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎందుకు ఒకే స్థానంలో ఉంచి నీ ముందు అటు ఇటు సంచరిస్తాడంటే, నీ పట్ల ఒక ప్రణాళిక ఉందని మొదట నీకు స్పష్టం చేయడానికే నీ ముందు వచ్చి నిలబడతాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక ప్రణాళిక నీ ముందు ఉన్నదని. ఉదాహరణకి నేను జాలాది నుంచి తిరుపతి టు జాలాది ఊరికే తిరుగుతున్నాను అనుకో, రతన్ రాజన్న ఏమనుకుంటారు చూసేవాళ్ళు, ఏంటి మణిబాబు గారు తిరుగుతున్నారు, ఆయన దేవుని సేవకులు కదా, కారణం లేకుండా ఆయన ఊరకు రారు జాలాదికి, ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది అని అనుకుంటామా అనుకోమా? చెప్పాలి అనుకోమా? ఖచ్చితంగా అనుకుంటాం. సామాన్యమైన ఒక మట్టి మనుషుడే ఒక ప్రాంతానికి ఊరకే వచ్చిపోతూ ఉంటే ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఆ మనుషుడు వస్తున్నాడని అనుకుంటారే. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ జలముల మీద ఎందుకు అల్లాడుచూ ఉన్నాడంటే, ఆ జలముల మీద ఎందుకు ఆయన నిరాకారంగా ఉన్నటువంటి ఆ భూమి మీద, నిరాకారం శూన్యములో నిరాకారం ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటి మీద ఆయన నడుస్తూ ఉన్నాడంటే, ఈ రాత్రి ఆ వాక్కు చేత సమస్తాన్ని నిర్మించడానికి ఆయన ఇష్టపడబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ మనుషుడు ఒక ఖాళీ నిరాకారంగా ఉన్నటువంటి వ్యక్తి, లేదా ఖాళీ నిరాకారంగా ఉన్న వ్యక్తి. ఇతని చుట్టూ పరిశుద్ధాత్మ దేవుడు జలముల మీద అల్లాడుచున్నట్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఎవరికి అర్థం కాలేదు. అందరూ అనుకున్నారు ఏదో తిరుగుతున్నాడు, ఏదో జరుగుతుంది అనుకున్నారు. లేదు బిడ్డ, ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు 2 అద్భుతాలు జరిగాయి. 2 అద్భుతాలు దయచేసి నాతో పాటు చూడండి. దయచేసి అందరూ కూడా నాతో పాటు చూడండి. ఆదికాండం. థ్యాంక్ యూ జీసస్. మోషే బీ కంట్రోల్ టు ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ ఆదికాండం 1వ అధ్యాయం నేనే చదువుతున్నాను, గమనించండి. ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాల స్థలము కలిగి, ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను అని రాయబడింది. గమనించండి, జలములను వేరుపరిచిన దేవుడుగా కనబడుతున్నాడు. ఆయన తిరుగుతున్నాడు. జలముల మీద ఆయన దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది. బాగా గమనించండి, జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుంది. ఆయన తిరుగుతున్నాడు. ఉన్నట్టుగుండి ఇక్కడి నుంచి ఈ జలములను పైభాగాన్ని వేరుపరిచి ఆకాశంలోకి అలాగా ఉంచాడు, క్రింద భాగాలను అలాగే ఉంచాడు. ఆయన జలములను 2 భాగములుగా చేసినని వ్రాయబడింది వాక్యంలో. జలాలు ఎక్కడున్నాయని అందరూ చూశారు. చాలామంది పైన చూసి ఇది ఏడోలే అని అనుకున్నారు. సరిగ్గా ఒక 2 సంవత్సరాల క్రిందట ఓఎగర్ అనేటువంటి ఒక పెద్ద నాసా ఒక శాటిలైట్ని పంపించింది. ఆ నాసా ఇప్పటికే దాదాపు 2,84,300,000 కిలోమీటర్లు అంతరిక్షంలోకి ప్రవేశించింది. ఆమె 2 కోట్ల కంటే ఎక్కువ కిలోమీటర్లు అంతరిక్షంలోకి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయినటువంటి ఆ ఓయోగోర్ అనేటువంటి ఆ యొక్క శాటిలైట్ ఒక చిత్రాన్ని పంపించింది. ఏంటనంటే, భూమి మీద ఉన్న జలముల కంటే ఆకాశంలో మహాజలములు ఉన్నాయి. ఆకాశంలో మహాజలములున్నాయి. ఈ మాటను దేవుడు ముందుగానే చెప్పాడు. 6 సంవత్సరాల క్రిందట ఈ యొక్క ప్రపంచాన్ని అంతటికీ ఆ ఓయోగర్ తెలియచేస్తే అందరూ ఆశ్చర్యపడిపోయారు. సముద్రాల నుండి జలం అన్నిటికంటే కూడా విస్తృతమైన జలాలన్నీ కూడా పైన ఉన్నాయి. మహాసముద్రాల కంటే శక్తివంతమైన జలాలు పైన ఉన్నాయి. ఎలా వచ్చాయి ఈ జలాలని అందరూ ఆలోచన చేస్తుంటే, ఆదికాండం 2వ అధ్యాయం 6వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ జలములను వేరుపరిచి పైభాగానికి ఆకాశమని, క్రింద భాగానికి భూమి అని ఎలాగో ఆయన నిర్మాణాత్మకంగా పేరు పెట్టాడో, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిన్ను భూ సంబంధమైన వాటి నుంచి తప్పించి పరసంబంధమైన వాటిగా చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. పరసంబంధమైన వ్యక్తిగా చేయబోతున్నాడు. అందుకే కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, అనగా మీరు క్రీస్తు పైన ఉన్న వాటినే వెతుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. పైన ఉన్న వాటినే వెతుకుడి. ఇప్పుడు పైన దేవుని కుడిపార్శ్వమందు క్రీస్తు ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు నీ చూపంతా ఎవరున్నాలంటే పైన ఉన్న వాటి మీద మనసు ఉంచాలి.
ఈ రాత్రి నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వ్యక్తివైతే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తివైతే, పరిశుద్ధాత్మ చేత కదిలించబడిన వ్యక్తివైతే, పరిశుద్ధాత్మ చేత సంధించబడిన వ్యక్తివైతే, పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ రాత్రి నింపబడాలని నువ్వు ఆశించిన వ్యక్తివైతే మొదట నువ్వు వేరవుతావు. లోకములో నుండి పరలోకము కొరకు ప్రత్యేకించబడతావు. ఆయన ఏ రీతిగా అయితే ఆ జలముల మధ్య అల్లాడుచు పై భాగాన్ని కింద భాగాన్ని రెండుగా వేరు చేశాడు, ఈ రాత్రి నీవు కూడా మొదట వేరుగా ఉండి జీవిస్తావు. లోకానికి వేరైపోతావు, పాపానికి వేరుగా ఉంటావు, నీ శరీర సంబంధమైన కార్యాలకు దూరం అవుతావు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం బిడ్డ, నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. అన్ని జలములు అనగా జలచరములు పుట్టించునుగాక, ఫలములు కలుగునుగాక, పుష్పాలు కలుగునుగాక అని వ్రాసాడు. కానీ ఒక్క మాట మాత్రం భూమి మొలిపించునుగాక అన్నాడు. ఆమేన్. అంటే భూమికి మాత్రమే పుట్టించే శక్తి ఉంది. ఈ మాట బాగా గమనించి, భూమికి మాత్రమే పుట్టించే శక్తి ఉంది. ఈ రాత్రి నా ప్రభు అయిన యేసయ్య ఒక వాగ్దానపు భూమిగా కనపడ్డాడు. ఇశ్రాయేలుకి ఎవరికీ అర్థం కాలేదు. నువ్వు ఎంత ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోగలిగితే అంతగా నీకు దేవుని ప్రత్యక్షత అర్థమవుతుంది. ఇశ్రాయేల్ అందరూ వాగ్దానం దేశం వైపు ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో వారికి అర్థం కావట్లేదు. 40 సంవత్సరాలు ప్రయాణం చేసి వెళ్తున్నారు. ఈ లోపల యెహోషువ కాలేబు వాళ్ళతో చెప్తున్నారు, అయ్యా మనం వెళ్ళాల్సింది ఆ వాగ్దానపు భూమిలోకి. ఆ వాగ్దాన భూమి ఎవరి కొరకు ఎదురు చూస్తుందంటే జయించబడినటువంటి ఇశ్రాయేలు కొరకు ఎదురు చూస్తున్నట్టే ఈ రాత్రి వాగ్దాన భూమి అయిన యేసుక్రీస్తు ప్రభు నూతన భూమిగా, నూతన సృష్టిగా నీ కొరకు నా కొరకు అక్కడి నుంచి ఎదురు చూస్తున్నాడు. ఒప్పుకున్న వాళ్ళు చప్పట కొట్టండి గట్టిగా, ఇంకా గట్టిగా. అక్కడి నుంచి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ రాత్రి నీ నా జీవితంలో పుట్టించే శక్తి నీకు మాత్రమే ఉంది. దేవుడు నీ కొరకై ఒక అద్భుతాన్ని చేయాలని కోరుకుంటున్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో నువ్వు ఎంత బలహీనమైన విషయాన్ని పక్కకు పెట్టి బిడ్డ, నీ బలహీనతలో దేవుడు ఒక బలమైన కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు ఊహించగలరు? ఈ జాలాది నుంచి సరైన రోడ్డు సరిగా లేదు, రావాలంటే చాలా దూరం, వచ్చిన వాళ్ళు తిరిగి మళ్ళీ రాత్రిపూట వెళ్ళలేరు. ఇప్పుడే ఎట్టుంటే ఇంకా 10 ఏళ్ళ కింద ఎలా ఉంటుంది? ఏమండి, 10 ఏళ్ళు 20 ఏళ్ళ కింద ఎలా ఉంటుంది? నేను 10 ఏళ్ళ కింద దాదాపు 2011లో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చాలా ఇరుకైనటువంటి దారి, సంకుచితంగా ఉండేది ఈ ప్రాంతానికి రావడానికి. కానీ అప్పుడే ఈ చిన్న చిన్న లైట్లు కట్టుకొని దేవుని కూటాలు పెట్టడానికి దైవ సేవకుడు దేవుడు ఏర్పాటు చేశాడు. ఏమిట్రా ఈ మనుషుల్లో ఈ ఆసక్తిని గమనిస్తూ వస్తుంటే ఇతని దేవుడు గ్రామాల్లో నుంచి పట్టణాల్లో నుంచి దేశాల్లోకి తీసుకెళ్ళడానికి దేవుడు తన ప్రణాళికను చూపించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు ఒక అడుగు వేయడం ప్రారంభిస్తావో నిన్ను దేవుడు ఒక పుట్టించే వ్యక్తిగా చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. భూమి ఏ రీతిగా అయితే మొలిపించునుగాక అన్నాడో ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీ ఒక పుట్టించే వ్యక్తిగా, అనేకులను దేవుని కొరకై ప్రసవేదన పడి కనే వ్యక్తిగా దేవుడు నిన్ను చేయునుగాక. దయచేసి కూర్చున్నా. రెండో విషయం చెప్తున్నాను, చాలా ప్రాముఖ్యమైనది. ఈ రాత్రి సృష్టి యావత్తులోనే, సృష్టి నిర్మాణానికి ముందే పరిశుద్ధాత్మ దేవుడు ఆదిలోనే ఉన్నాడు. ఆయన ఎవరి కొరకంటే ఈ రాత్రి ఆ జలములను వేరుపరిచినట్టే, ఆ జలములు రెండుగా వేరుపరిచినట్టే ఈ రాత్రి పాపము నుండి, చీకట్ల నుండి, బలహీనతల నుంచి నిన్ను వేరుపరిచి తన కొరకు దేవుడు ప్రత్యేకపరచాలని కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం కూడా చదవండి ఒకసారి. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా, ఆ మైక్ ఒకసారి చూడన్నా, మైక్ లేదు, చదువమ్మా. మైక్ ఉన్న చదువు. నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన, తను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడానికి మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయదని రాయబడింది. ఈ రాత్రి 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ ద్వారా అని రాయబడింది. అంటే సృష్టి యావత్తులో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ, నిత్యత్వంలో ఉన్న ఆత్మ ఈ రాత్రి దేవుడు నిన్ను శుద్ధి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధత. మనుషులకు అర్థం కాని ఏంటంటే పరిశుద్ధత. ఇశ్రాయేలు కాలంలో ప్రత్యక్ష గుడారం దగ్గర దేవుడు పరిశుద్ధత గురించే మాట్లాడాడు. మొదటి పేతురు రాసిన పత్రికలో పరిశుద్ధత గురించే మాట్లాడాడు.
ఆయన సృష్టి యావత్తులో పరిశుద్ధత గురించే మాట్లాడాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను తన కొరకు ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్రణాళిక కొరకు ఎందుకు సిద్ధపరిచాడంటే ఆయన నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఆశ్రయించిన పరిశుద్ధత నీ జీవితంలో లేకపోతే నువ్వు దేవుని కోసం ఏమీ చేయలేవు. దేవుని కోసం నువ్వు ఏమీ చేయలేవు. ఈ మాట బాగా చదవండి ఒకసారి దయచేసి. 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగాను అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఈ రాత్రి నీ మనస్సాక్షి శుద్ధి చేయబడకుండా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. మనస్సాక్షి మొదట శుద్ధీకరించబడాలి. నీ మనస్సాక్షి దేవుని ఎదుట నిందారహితంగా లేకపోతే, నీ మనస్సాక్షి నీ సహోదరుని ద్వేషిస్తుంటే, నీ మనస్సాక్షి నీ సహోదరి మీద ఇంకా నువ్వు కోపాన్ని కలిగి ఉంటే, నీ మనస్సాక్షి అనేకసార్లు నీ మీద నేరారోపణ చేస్తుంటే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ఒకవేళ నీ సేవ చేస్తుంటే నీ సేవలో ఫలించలేవు. ఒకవేళ నువ్వు సువార్థికుడు అయితే నువ్వు సువార్తలో ఫలింపు చూడలేవు. ఒకవేళ దేవుని కోసం ఒక ప్రజ్వలించబడిన ఒక మిషనరీగా నువ్వు లేపబడాలంటే మొదట నీ మనస్సాక్షి ఎక్కువగా క్రీస్తు రక్తం చేత శుద్ధీకరించబడాలి. ఎప్పుడైతే క్రీస్తు రక్తం చేత నీ మనస్సాక్షి శుద్ధీకరించబడుతుందో ఆ నిత్యుడుగా ఆత్మ ఆయన నిత్యత్వం కొరకు నిన్ను సిద్ధపరచడం ప్రారంభిస్తాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను మరొక ప్రశ్న వేయనేము, పరిశుద్ధాత్ముడు ప్రశ్నను వేయనేము. నిజంగా నీ మనస్సాక్షి ఆయన రక్తం చేత పరిపూర్ణంగా శుద్ధీకరించబడుతుందా, లేకుంటే ఇంకా లోతైన గాయాలు కలిగి అంతరంగంలో లోతైన పశ్చాత్తాపం లేకుండా, అంతరంగంలో లోతైనటువంటి విమర్శలు కలిగి నువ్వు దేవుణ్ణి సేవిస్తున్నాను, నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నానంటే కుదరదు బిడ్డ. దేవుడు ఊరుకోడు, దేవుడు ఊరుకోడు. మరలా చెప్తున్నాను, నా జీవితంలో దేవుడు ఆశించింది మొదట వ్యక్తిగతంగా ఏంటంటే పరిశుద్ధత కావాలి. ఆ పరిశుద్ధత ఎప్పుడైతే నీలో ఉంటుందో నిర్జీవ క్రియలను విడిచిపెడతావు. ఆ క్రియలు జీవము లేనివి. ఆ జీవము లేని వాటినే అసత్యం అని అన్నారు. ఆ జీవము లేని వాటినే శరీర కార్యాలు అన్నారు. ఆ నిర్జీవమైన క్రియల్ని ఆత్మ సంబంధమైన జీవితం అన్నారు. ఆ యొక్క నిర్జీవ క్రియల్ని శరీర సంబంధమైన ఈ లోకానికి సాదృశ్యం అని చెప్పారు. నిజంగా నువ్వు ఒక దేవుని సేవకుడివి, ఒక సేవకురాలివి, ఒక సువార్థికుడివి, ఒక మిషనరీవి. కానీ నీ మనస్సాక్షి క్రీస్తు రక్తం చేత శుద్ధీకరించబడకపోతే, ఆ నిత్యుడుగా ఆత్మ ద్వారా నువ్వు సంధించబడకపోతే ఈ రాత్రి నువ్వు ఎత్తబడలేవు బిడ్డ. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన త్వరగా రాబోతున్నాడు. తాను సిద్ధపరచబడినటువంటి పెళ్లి కుమార్తెను తీసుకువెళ్ళడానికి ఆయన పెళ్లి కుమారుడుగా భూలోకానికి రాబోతున్నాడు. ఈ రాత్రి ఎవరిని పడితే దేవుడు వారిని పరలోకానికి తీసుకెళ్ళడు. పాటలు పాడినంత మాత్రాన, వాక్యం చెప్పినంత మాత్రాన, లేకుంటే 4 ప్రసంగాలు చేసినంత మాత్రాన, లేకుంటే నువ్వు పరిగెత్తి నువ్వు దేవుని కొరకు అలసిపోయినంత మాత్రాన నువ్వు పరలోకానికి పోతావంటే అది అసంభవం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. నాతో పాటు చదవండి దయచేసి. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనం రాయబడింది. ప్రియులారా, మనమేమవుదాం అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన పోలి ఉందమని ఎరుగుదమని రాయబడింది. ఈ రాత్రి ఆయన ఉన్నట్టుగానే ఆయన పోలి ఉందము. ఈ రాత్రి యేసయ్య ఎలా ఉన్నాడో అలాగనే ఉండడానికి నీ మనస్సాక్షి నిజంగా శుద్ధీకరించబడిందా? యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడో నువ్వు అలాగనే ఉంటావు. ఎవరు పడితే ఎవరు పరలోకానికి వెళ్ళలేరు. అందుకే రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేవు. ద సెలెస్టియల్ బాడీస్ కెనాట్ బి ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. రక్త మాంసాలు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం నీ నిర్జీవ క్రియలను విడిచి ఆ నిత్యుడుగా ఆత్మ ద్వారా నీ జీవితంలో వేరుపరచబడే అనుభవంలోకి రావాలి. నువ్వు వేరుపరచబడకపోతే, సంధించబడకపోతే, సరిచేయబడకపోతే, పరిశోధించబడకపోతే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని చూడలేవు. నా 2 చేతులు నీకు దండం పెట్టి చెప్తున్నా, నీవు ఎవరి మీద కోపంగా ఉంటే, ఒకవేళ ఆ కోపంతో ఈ రాత్రి నువ్వు చస్తే నువ్వు వెళ్ళేది నిత్య నరకాగ్నికి. అక్కడి నుంచి ఎవరు నిన్ను విడిపించలేరు. అక్కడి నుంచి ఎవరు నిన్ను బయటకు తీసుకొని రాలేరు. మోషే కోపము దేవుని యొక్క వాగ్దాన భూమిలోకి వెళ్ళలేకుండా చేసింది. నీ కోపం చాలాసార్లు దేవుని పని ఆగిపోతుంది. దేవుని చిత్తాన్ని ఆపివేస్తావు. దేవుని ప్రణాళిక నీ ద్వారా ఆగిపోతుంది. దేవుని కార్యాలు నీ ద్వారా చచ్చిపోతాయి. ప్రియ సంగమా,
నిత్యుడుగా ఆత్మ నీ జీవితంలో పని చేయాలంటే, ఆ నిత్యుడుగా ఆత్మ ద్వారా నువ్వు సంధించబడాలంటే మొదట నీ నిర్జీవ క్రియలను ఈ రాత్రి విడిచిపెట్టి క్రీస్తు రక్తము చేత నీవు పరిశుద్ధత కలిగి ఒక్కసారిగా ఆయనతో కలిసి నువ్వు ఏకాత్మై మమేకమై క్రీస్తుని సేవించడానికి నీ మనస్సాక్షి శుద్ధీకరించబడాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ మనస్సాక్షి శుద్ధీకరించబడాలి. నీ మనస్సాక్షి శుద్ధీకరించబడాలి. ఇవి రాకడకు ముందు జరగకపోతే సంఘములో నువ్వు ఎత్తబడలేవు బిడ్డ. ఈ రాత్రి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నీతోనే ఆయన సూటిగా మాట్లాడుతున్నాడు. నీ మనస్సాక్షిని అనగా సేవించడానికి, అనగా నిర్జీవికలను విడిచి జీవము గల దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు మొదట శుద్ధీకరించబడాలంటే పరిశుద్ధత నీలోకి రావాలి బిడ్డ. ఆ పరిశుద్ధత ఉన్న చోటే నువ్వు దేవుని కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి దేవుని సన్నిధిలో నిందారహితమైన జీవితాన్ని జీవించగలవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. మూడో విషయం చెప్తున్నాను నేను. మూడో విషయం చాలా ప్రాముఖ్యమైనది. ఆయన వస్తే, మొదటేమో ఆయన వస్తే నీవు అగ్ని వలె లేదా మండుచున్నటువంటి కొరివి వలె నువ్వు మార్చబడతావు. రెండవదిగా ఆయన వస్తే నిత్యత్వంలో నీవు నిర్జీక్రియలను విడిచి జీవమగల దేవుని సేవించడానికి నువ్వు వేరుపరచబడి ఆయన కోసం ప్రత్యేకంగా జీవిస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు మూడవదిగా వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. దయచేసి నాతో పాటు చూడండి. మత్తయి సువార్త దయచేసి అందరూ చదవాలి, లేదా యోహాను రాసిన సువార్త. థ్యాంక్ యూ జీసస్. యోహాను రాసినటువంటి సువార్త నేను చదువుతున్నాను, గమనించండి. కొంచెం షార్ట్ పెట్టచ్చు కదా. ఒకసారి చూడండి. ఒకసారి యోహాను రాసినటువంటి సువార్త, యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము 19వ వచనం. నీవెవడవని అడుగుటకు, ఈ ఎవడని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను యొద్దకు పంపినప్పుడు, అతడు ఇచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగుననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు మరి నువ్వు ఎవరువు, నువ్వు ఏలియావా అని అడుగువా, అతడు కాను అనెను. నువ్వు ఆ ప్రవక్తమని అడుగుగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు నువ్వు ఎవరువు, మమ్మల్ని పంపిన వానికి ఏమి ఉత్తరం ఇవ్వాలని, నిన్ను గురించి ఏమని చెప్పుకుంటున్నావని అడిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడోది ఆత్మ నీ జీవితంలో ఉన్నప్పుడు నీ సాక్ష్యం మారిపోతుంది, నీ సేవ మారిపోతుంది, నీ విధి విధానాలు మారిపోతాయి. ఇప్పుడు అన్నయ్య, కైపయ్య, కైసర వీళ్ళందరూ కూడా హేరోదు దేవాలయంలో దేవుని పరిచర్య జరిగిస్తున్నారు. ఇప్పుడు దేవాలయంలో గొప్ప ఆరాధన జరుగుతుంది. ప్రజలందరూ కూడా యెరూషలేములో ఉన్నారు. ప్రజలందరూ కూడా బెత్లెహేము నుంచి యెరూషలేముకి వెళ్ళి ఆ యొక్క దేవాలయంలో వెళ్ళి ఆరాధించాలి. కానీ ఇప్పుడు ప్రజలు అక్కడ లేరు. అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు పరిగెత్తుకొని వస్తున్నారు. ప్రజలందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు అన్నారు, అరణ్యములో అక్కడ యోహాను ఉన్నాడు. అరణ్యములో యోహాను ఉన్నాడు. ఏది ఆ యోహానా? ఏ యోహాను? జకరియా కుమారుడైనటువంటి ఎలిజబెత్ వాళ్ళ కుమారుడు. ఏది ఒంటి చర్మం యొక్క చొక్కా ధరించుకొని ఆ మిడతలు తింటా, ఆ తేనె తింటా, చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంటాడే, ఒక అడవి మనిషిలాగా ఉంటాడే, ఆ వ్యక్తి దగ్గరికే. అవును బాబు, మేము ఎక్కడికి వెళ్తున్నాం బిడ్డా. ఈ రాత్రి నీకు దేవుని వాక్యం అర్థమైతే, ఈ రాత్రి ఈ సత్యం నీకు అర్థమైతే, నువ్వు ఉన్న చోటనే నీ గుండెలు బాదుకొని దేవునికి నీ జీవితాన్ని అప్పగిస్తావు. దేవుడు ఎప్పుడు కూడా ఘనమైన వాటి కొరకు ఆశించడు, ఘనమైన వ్యక్తుల్లో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎవరైతే మనుషుల దృష్టిలోకి చాలా ఘనహీనులుగా కనపడ్డారో వారిలో మాత్రమే నివసించడానికి ఇష్టపడతాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. వారిలో మాత్రమే నివసించడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు యోహాను చూడ్డానికి రూప సౌందర్యవంతుడు కాదు, మాట నేర్పరి కాదు, మంచి పేరు ప్రఖ్యాత కలిగిన వాడు కాదు, పట్టణంలో నివసించేవాడు కాదు. ఎక్కడో అరణ్యములో కేకలేసుకునే వ్యక్తి. ఈ రాత్రి బిడ్డ, చాలామంది నిన్ను చూసి పిచ్చివాడుగా పరిగణిస్తుంటే బాధపడద్దు. సహోదరుడు, ఎవరైనా నిన్ను చూసి ఇతడు ఏం చేస్తాడని చాలాసార్లు నీ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను వినుకో.
ఒకవేళ నీ గురించి చాలామంది విమర్శనాత్మకంగా పదే నీ గురించి వాళ్ళు నీ సాక్ష్యాన్ని చెడ్డదని కొట్టేస్తుంటే వారి గురించి నువ్వు ఆలోచించుకో. ఇప్పుడు యోహాను గురించి అందరూ మాట్లాడుతుంటే అన్నయ్య కైపయ్య అంటున్నారు. ఏంటయ్యా ప్రజలందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు? దేవాలయం ఎక్కడుంది? మనుషులు అరణ్యం వైపు నడుస్తున్నారు. ఏంటంటే అక్కడ వాక్యంలో రాయబడింది, ఆయన యోహాను ఆత్మచేత నడిపించబడుతున్నందున అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు ప్రజలు వచ్చినట్టే ఆత్మచేత నడిపించబడుతున్న సేవకుని యొద్దకు ప్రజలు పరిగెత్తుకొని వస్తారు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే చాలు. పరిశుద్ధాత్మ దేవుని చేత నువ్వు నడిపించబడితే చాలు. పరిశుద్ధాత్మ దేవుని చేత సంధించబడితే చాలు. పరిశుద్ధాత్మ దేవుని చేత స్వరం చేత సంధించబడి నడిపించబడితే చాలు. నీకు వస్త్రాలు ఉన్నాయా లేవా, లేకుండా పోతే కారు ఉందా లేదా, ఒకవేళ బంగ్లాలు ఉన్నాయా లేదా, ఒకవేళ నీకు 20 మంది 30,000 మంది ఉన్నారనేది ఆయన చూడడు. ఈ రాత్రి నీలో ఆత్మ దేవుడు నివసిస్తున్నాడో లేదో అది ప్రత్యేకంగా చూస్తాడు. ఆయన నీలో నివసించాలంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావన్నది, నువ్వు ఎక్కడున్నావన్నది ఆయన మొదట తన యొక్క హృదయంలో నీ గురించి లెక్కలు వేయుడు బిడ్డ. ఆయన లెక్కలేసే దేవుడు కాదు. నీ ఉన్న చోటికి ఆయన వచ్చి నిన్ను అభిషేకించడానికి, నిన్ను ప్రతిష్ఠించడానికి ఈ రాత్రి యోహాను యొద్దకు దిగి వచ్చినట్టు నీ యొద్దకు దిగి రాబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. యోహాను యొద్దకు దిగి వచ్చినట్టే నీ యొద్దకు దిగి రాబోతున్నాడు. ఇప్పుడు యోహాను యొద్దకు రాగానే, యోహాను యొక్క బోధ వినగానే ప్రజలు మారు మనసు పొందుతున్నారు. యోహాను బోధ వినగానే ప్రజలు రక్షించబడుతున్నారు. యోహాను బోధ వినగానే ప్రజలు బాప్తీసాలు తీసుకుంటున్నారు. యోహాను బోధ వినగానే అరణ్యంలోకి ప్రజలు తండోపతండాలుగా వచ్చి బాప్తీసాలు పొందుతున్నారు. ఈ లోపల యూదులందరూ ఏం చేశారంటే, అసలు అడవిలో ఏం జరుగుతుందో చూసిరండిరా. ఆ అడవిలో ఏం జరుగుతుందో చూసిరనంటే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు యోహాను యొద్దకు వచ్చి, అయ్యా నువ్వు ఎవరో మాకు సాక్ష్యం ఇవ్వు. ఒకవేళ మనంగానే ఆ ప్లేస్లో మనం ఉండుంటే నీకెంత గొప్పగా చెప్పు ఉండేవాళ్ళు మన గురించి. ఒకవేళ నువ్వుగాని అక్కడుండి, అరణ్యంలోగా నువ్వుగాని అక్కడుండి నువ్వు అంతమందికి బాప్తీసాలు ఇస్తుంటే, అంతమందిని నువ్వు రప్పించుకుంటుంటే నువ్వు ఏం చెప్తావంటే, నేను పైనుండి దిగి వచ్చాను, నేను దేవుని శక్తిని ఇలా పొందాను, నాకు అలా జరిగింది ఇలా జరిగిందని అభూత కల్పనలన్నీ చెప్పేవాళ్ళం. కానీ యోహాను అలా చెప్పలేదు బిడ్డ. ఆత్మచేత నడిపించబడేవాడు యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే ముందుంచుకొని తాను వెనక నిలబడి పరిచర్య చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభుని తన హృదయంలో ఉంచుకుంటాడు, తన పరిచర్యలో కేంద్ర బిందువుగా ఉంచుకుంటాడు, తన వ్యక్తిగత జీవితంలో సాక్షికరమైన మేఘంగా ఉంచుకుంటాడు, వెనక నడవడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు యోహాను యొద్దకు వచ్చినప్పుడు యోహాను చెప్పిన మాట ఒకటి, నేను ఆయన చెప్పులు వారు నిప్పడానికి కూడా నేను పాత్రుడు కాను. నేను అరణ్యంలో కేకలు వేస్తున్న ఒక శబ్దం మాత్రమే. ఐఎమ్ ద ఓన్లీ వన్ సౌండ్ ఇన్ ద విల్డర్నెస్. నేను అరణ్యంలో ఒక శబ్దం. ఈ రాత్రి యోహాను గురించి ఇస్తున్న సాక్ష్యం, అరణ్యంలో కేకలు వేయుచున్న ఒక శబ్దం. ఈ రాత్రి నువ్వు అరణ్యం లాంటి శ్రమలోనే ఉండొచ్చు బిడ్డ. అరణ్యం లాంటి కష్టాల కడల గుండెలేడు ప్రయాణం చేస్తుండొచ్చు. అరణ్యం లాంటి ఇబ్బంది కులంలోనే నీ సేవ జరుగుతుండొచ్చు. అరణ్యం లాంటి కష్టాలలోనే నీ కుటుంబ వ్యవస్థ అంతా కొనసాగుతుండొచ్చు. భయపడకు. అరణ్యంలోనికి దేవుని ఆత్మ ఏ రీతిగా అయితే యోహాను వెతుక్కుంటూ వచ్చిందో, ఈ రాత్రి నీవున్న పరిస్థితిలోకి పరిశుద్ధాత్మ దేవుడు వెతుక్కుంటూ వచ్చి నిన్ను అభిషేకించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. మోషే బాబు కొంచెం ఎక్కువ పెట్టు, షార్ప్ పెట్టు, బేస్ పెట్టు. నేను కూడా MG 51 మిక్సర్ వాడానండి. ఏమండి చెప్పండి ఒకరు వాడు చెప్పండి. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే, నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా,
యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే. పాడాలి పాడాలి. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు చప్పట్లు. ఈ రాత్రి ఆయన నీ జీవితంలోకి వస్తే, ఈ రాత్రి ఆయన చేతులు నడిపించబడితే, ఈ రాత్రి ఆయన చేతులను అభిషేకించబడితే, అరణ్యంలో ఉన్న దేవుని ఆత్మ నీతో ఉంటే చాలు బిడ్డ. yes Lord. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. కష్టాలన్నీ చూసావు, కన్నీరంతా తుడిచావు, కష్టాలన్నీ చూసావు, కన్నీరంతా తుడిచావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. పాడాలందరూ. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. పాట మనం అందరూ కలిసి పాడుకుందాం ప్రియులారా. పాటల షీట్ లో 13 నెంబర్ పాట చూసి అందరూ నేర్చుకోండి. ఈ పాట మనకు ఆశీర్వాదకరంగా ఉంది. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొడుతూ రెండోసారి కలిసి పాడదాం. ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొట్టు. గ్లోరీ. ఆమేన్. yes Lord. దేవుని బిడ్డలు కూడా చప్పట్లు కొట్టి దేవుని సన్నిధిలో ప్రభువుని స్తుతిద్దాం. చైర్స్ లో ఉన్న అన్నోళ్ళు కూడా గ్లోరీ. అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రివై నన్ను ఆదరించావు. అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రివై నన్ను ఆదరించావు. అడుగడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. అడుగు అడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచాను. నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచాను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా నా ప్రాణము నీవే, నా జీవము నీవే.
నా ప్రాణము నీవే, నా జీవము నీవే. ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం, నీ స్థితిగతులను బట్టి, నీ ఆర్థిక పరిస్థితిని బట్టి, ఒకవేళ నీకు ఇవ్వబడిన తలాంతులను బట్టి కదిలే దేవుడు కాదు బిడ్డ. అరణ్యంలో ఉన్నటువంటి యోహాను యొద్దకు ఏ రీతిగా అయితే దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ప్రజలు వేల కొలదిగా వచ్చారో, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీలోకుంటే నీవు మారుమూల ప్రాంతంలో పరిచర్య చేస్తున్నా నీ యొద్దకు ప్రజలు వేల కొలదిగా వస్తారు. కొట్టు చప్పట్లు గట్టిగా, వేల కొలదిగా వస్తారు. నా దేవుని శక్తి ఒకరికి పరిమితం కాదు. ఇది ఈ రాత్రి అయిన పక్షపాతి కాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు పక్షపాతి కాడు. నిస్సహాయ జీవితాల పట్ల ఒక ప్రణాళిక కలిగిన దేవుడు నేను ఈ రాత్రి కలిగి ఉన్నాను. ఒంటరి జీవితాల పట్ల దేవుడు ఒక నిర్దిష్టమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ రాత్రి ఆశ్చర్యమైన మాట ఏంటో తెలుసా? యోహాను బోధ విన్నప్పుడు ప్రజలు మారు మనసు పొందారు, బాప్తిసాలు తీసుకున్నారు, పాప క్షమాపణ పొందారు. అరణ్యములో బోధించాడండి. ఇలాగ డయాస్ లేనే లేదు, ఇలాగ పచ్చిక మైదానంలో ప్రజలు కూర్చోలేదు. యోహాను బోధిస్తూనే ఉన్నాడు, ప్రజలు రక్షించబడుతూనే ఉన్నారు. ఆత్మ బోధిస్తూనే ఉన్నది, ప్రజలు పొడవబడుతూనే ఉన్నారు. ఆత్మ సంధిస్తూనే ఉన్నది, ప్రజలు యోర్దానుపై పరుగులెడుతున్నారు. ఆత్మ సంధిస్తూనే ఉన్నది, ప్రజలు తమంతట తాను పరిగెత్తి ఆ పట్టణాలు విడిచి అడవుల వెంట పరిగెత్తారు. ఈ రాత్రి నా యేసయ్య నీ జీవితంలోకి వస్తే, ఆ యేసయ్య నీతో ఉంటే ఆయన చేసే అద్భుతాలు అంతా ఇంత కాదు బిడ్డ. నీకు ఆశ్చర్యమైన మాట చెప్పనా? ఆశ్చర్యమైన మాట చెప్పనా? మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదవండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు. 2వ వచనం చదువు బిడ్డ, ఇంకా స్పష్టంగా ఉంటుంది. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా. చాలు మళ్ళీ ఒకసారి చదువు బిడ్డ ఆ మాటను ఒకసారి మళ్ళీ. 2వ వచనం. ఆత్మ వలన పరిశుద్ధతను పొందిన వారే విధేయులగుటకును రాయబడి. చాలు బిడ్డ. ఈ రాత్రి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకి దిగి వస్తాడు అని అంటే విధేయులగిన వారి కోసం వెయిట్ చేస్తున్నాడు. దోస్ హూ ఆర్ ద ఒబీడియన్స్, దట్ పర్సన్ షల్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ ద సైట్ ఆఫ్ అన్ గాడ్. దేవుని వలన నువ్వు నడిపించబడాలి, దేవుని చేత నువ్వు సంధించబడాలంటే దేవుడు విధేయత కలిగిన వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటాడు. విధేయత కలిగిన వాళ్ళ కోసం. ఈ రాత్రి ఇది పరిశుద్ధాత్ముడు ప్రశ్నను వేయనేమో. నీ విధేయతను బట్టే దేవుని ఆత్మ నీలో ఉంటుంది. నీ విధేయతను బట్టే. కొంతమందికి ఆరంభంలో బాగా విధేయత కలిగి ఉంటారు, మెల్లమెల్లగా విధేయత సన్నగిల్లిపోతుంటుంది. కొంతమంది ఆరంభంలో నమ్మకంగా ఉంటారు దేవునికి, కానీ వద్దను మెల్లమెల్లగా వారు నమ్మకత్వాన్ని కోల్పోతుంటారు. ఆరంభంలో కొంతమంది మంచిగా దేవునితో నడుస్తూ ఉంటారు, కానీ మెల్లమెల్లగా వారి నడక తగ్గిపోతూ ఉంటుంది. నీ జీవితంలో ఎప్పుడైనా ఆలోచించావా? నీ నడకలో నువ్వు సన్నగిల్లిపోవడానికి, ఆరంభంలో ఉన్నటువంటి సాక్ష్యాన్ని ఇప్పుడు లేకపోవడానికి, ఆరంభంలో ఉన్న విధేయత ఈ రాత్రి నీలో కనబడకపోవడానికి, ఆరంభంలో కలిగిన నమ్మకము ఈ రాత్రి నీ వ్యక్తిగత జీవితంలో లేకపోవడానికి కారణం ఏంటని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? దైవజనుడు భక్సింగ్ గారు తన యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన తరువాత హైదరాబాద్ పట్టణానికి వచ్చాడు. హైదరాబాద్ పట్టణానికి ఆయన పరిచర్యకు వచ్చినప్పుడు ఒక హోటల్లో ఉల్లిపాయలు రుబ్బే పనికి తను పెట్టుకున్నారు. అతను అగ్రికల్చర్ ఇంజనీర్ చదివాడు. తను ఆ గ్రైండింగ్లో ఆ ఉల్లిపాయలన్నీ వేసి అవన్నీ తీసుకెళ్ళి అక్కడ ఆ యొక్క కుక్ రూమ్లో అందించే పని అతనికి. రోజంతా ఆ యొక్క ఉల్లిపాయలు తరగడము, వాటిని గ్రైండింగ్ చేయడము, అవి తీసుకెళ్ళి హోటల్లో ఇవ్వడం. కళ్ళు పూర్తిగా వాచిపోయాయి, ముఖమంతా వాచిపోయింది. ఎందుకంటే పంజాబీలు ఎక్కువ శాతం చాలా వైట్గా ఉంటారు. భక్సింగ్ గారు చాలా వైట్గా ఉన్నారు. ఆయన ముఖంతో కూడా పాలిపోయింది, కళ్ళు బాగా వాచిపోయాయి. ఉండడానికి ఇల్లు లేదు. పార్కు దగ్గర సాయంత్రం పూట వెళ్ళి ఆ పార్కులో నీళ్లు తాగి ఆ పార్కులో పడుకునేవాడు.
సాయంత్రం పూట ఆ పార్కులోకి వచ్చిన ప్రజలందరికీ కరపత్రికలు తీసుకెళ్ళి ఇచ్చి సువార్త అందించేవాడు. ఒకరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు భక్సింగ్ అని అడిగారట, నీవు నాకు విధేయుడుగా ఉన్నావా అని అడిగాడట. ఈ మాట మీ హృదయంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆర్ యూ ఒబీడియన్స్ అండ్ బిఫోర్ టు మీ మై బిలీవర్డ్ సన్ ఆఫ్ బక్సింగ్? నా కొరకు నువ్వు విధేయత కలిగిన వ్యక్తిగా ఉన్నావా అని అంటే వెంటనే ఇతడు ఏడుస్తుడు ప్రారంభించాడట. ప్రభువా, నేను విధేయతగానే ఉన్నాను కదా, నువ్వు పంజాబ్ నుంచి ఆంధ్రాకి వచ్చేమన్నా వచ్చేసాను, ఇక్కడ నేను ఉన్నాను, పరిచర్య చేసుకుంటే హోటల్లో పనిచేశాను, నేను ఎక్కడ నీకు విధేయత చూపించలేదు చెప్పు ప్రభు అంటే పరిశుద్ధాత్మదేవుడు చెప్పాడట, నీవు ఆ ఉద్యోగానికి వెళ్ళక మునుపు నన్ను నువ్వు అడిగావా? ఆర్ యు ఆస్క్ మీ అండ్ వన్ క్వశ్చన్ టు మీ? నన్ను అడిగావా అంటే నీకు నేను మూతి పెట్టిన నేను నీకు మేత పెట్టడం కొదువైన దేవుడు అనుకుంటున్నావా? లేకపోతే సేవకు పిలిచిన దేవుడు నిన్ను పోషించడం కొదువైన చేతులు అనుకుంటున్నావా? ఎందుకంటే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనంలో, నా బాహుబలం ఏమైనా తక్కువైందా? నా మాట నీ ఎడల నెరవేరడం లేదో నీవు ఇప్పుడు చూస్తావు. దేవుని బాహుబలం ఏమాత్రం తక్కువ కాలేదు. నా మాట నీ పట్ల నెరవేరుతుంది లేదో నువ్వు చూస్తావు. నన్ను అడిగావా అని అంటే భక్సింగ్ గారు ఏడవడం ప్రారంభించాడు. అవును ప్రభువా, నా బుద్ధిహీనతను మన్నించు, నేను నిజంగా నేను అడగలేదు, నా తప్పును మన్నించు ప్రభువా అని అడిగాడు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడట, నువ్వు భయపడకు, ఈ రోజున పార్కులోకి 2 భార్య భర్తలు వస్తారు, వారి దగ్గరికి వెళ్ళి సువార్త కరపత్రిక ఇవ్వు, వారిని అసహించుకుంటారు, అయినా వారికి నువ్వు సువార్త చెప్పు అన్నాడట. సరిగ్గా భక్సింగ్ గారు ఆ రోజున ఉద్యోగానికి వెళ్ళలేదు. ప్రభు పాదాల దగ్గర తన బలహీనతను విడిచిపెట్టాడు. విధేయత గురించి చెప్తున్నాను, విధేయత, నమ్మకము, సాక్ష్యం గురించి చెప్తున్నాను. ఆ 2 వ్యక్తులు పార్కు దగ్గరకు వచ్చారు. భక్సింగ్ గారు పరిశుద్ధాత్మదేవుడు చెప్పినట్టే ఆ సువార్త కరపత్రిక తీసుకెళ్ళి ఆ 2 వ్యక్తులకి ఇచ్చాడు. ఆ 2 వ్యక్తులకి ఇస్తే ఆ 2 వ్యక్తులు ఆ సువార్త కరపత్రిక తీసుకొని మాకు ఈ దేవుడు అక్కర్లేదని నిరాకరించారు. అయినా భక్సింగ్ గారు వారి దగ్గర కూర్చొని కొద్ది నిమిషాలు సువార్త చెప్పి యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతుంటే వాళ్ళిద్దరూ ఆ యొక్క పార్కులోనే మోకరించి పాపాలు ఒప్పుకొని యేసుకు తమ జీవితాలు ప్రతిష్ఠించుకున్నారు. యేసుకు తమ జీవితాలు ప్రతిష్ఠించుకున్నారు. భక్సింగ్ గారు ఆశ్చర్యపడిపోయారు. ఏంటి ఇంత అద్భుతం జరిగింది? ఇక్కడ వేదిక లేదు, ఏమీ లేదు, పార్కు, జనాలు వస్తున్నారు, నడుస్తున్నారు, పాప్కార్న్లు అమ్ముతున్నారు, బుడగలు అమ్ముతున్నారు, ఇన్ని జరుగుతూ ఉన్నా ఆయన ఎందుకు ఈ క్రియ చేశాడని ఆయన కూడా కన్నీటితో కృతజ్ఞత చెప్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాట, నీవు నా మాటకు విధేయత చూపించావు కనుక నీ పట్ల నేను కార్యాలు చేయబోతున్నాను అన్నాడట. నీవు నీ పట్ల నేను కార్యాలు చేయబోతున్నాను. భక్సింగ్ గారు భూలోకంలో 6,000 సంఘాలు కట్టాడండి. 6,000 సంఘాలు. ఒక భారతదేశంలో కాదు, ఆసియా ఖండంలో అనేక ప్రాంతాలలో, అనేక దేశాలలో ఆయన పరిచర్య జరుగుతుంది. ఒక్క మనుషుడు, ఒక్కని విధేయత, ఒక్కని అవిధేయత వల్ల భూలోకానికి ఏ రీతికైతే మరణం ప్రాప్తించిందో, ఒక మొదటి ఆదాము వల్ల ఏ రీతికైతే భూలోకానికి మరణము ప్రాప్తించిందో, రెండవ ఆదామైనటువంటి కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు యొక్క విధేయత ద్వారా తండ్రి చిత్తము భూలోకంలో నెరవేర్చబడి పాపి అయిన మానవుడు ఆయన రక్తం చేత కడగబడి తండ్రికి దగ్గరగా చేర్చబడ్డాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. తండ్రికి దగ్గరగా చేర్చబడ్డాడు. మొదటి కుమారుడైనటువంటి ఆదామేమో అవిధేయత చూపించాడు. రెండవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం విధేయత చూపించాడు. నా బిడ్డ, ఈ రాత్రి నీ సంఘానికి, నీ సేవకునికి నువ్వు ఎంత విధేయుడై ఉన్నావు? నీ ఆత్మీయ తండ్రికి నువ్వు ఎంత విధేయత కలిగి ఉన్నావు? నేను మరలా చెప్తున్నాను, హలో, ఇక్కడ ఉన్న టీం వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, మీరు ఎవరినైనా దుఃఖపెట్టండి, దేవుడు సంతోషిస్తాడు. ఎవరినైనా, మీ తల్లిదండ్రులను, పేరెంట్, తర్వాత దూరస్తులను, సమీపస్తులను అందరినీ దుఃఖపెట్టండి. కానీ మీ ఆత్మీయ తండ్రిగానే మీ వల్ల దుఃఖపోతే, మీ ఆత్మీయ తండ్రి మీ వల్ల దుఃఖపోతే మీకు నష్టము అంతా ఇంత ఉండదు. మీ ఆత్మీయ హృదయంలో ఉన్నటువంటి వేదన కొరకు, మీ యొక్క రక్షణ కొరకు, నీ కొరకు కన్నీరు కార్చినటువంటి ఆ వ్యక్తి కొరకు మీరు ఏ రీతికైతే విధేయత చూపిస్తారో ఆ విధేయతను బట్టి దేవుడు మీ పరిచర్యను కూడా కట్టడం ప్రారంభిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నేను ఒకసారి నీకు చాలా వాస్తవికత చెప్తున్నా. రతన్ రాజు గారు తిరుపతిలోకి అగస్టిన్ గారు వచ్చారు. భక్సింగ్ గారికి మంచి రైట్ హ్యాండ్ అతను. ఇప్పుడైనా జెహోషువ ప్రేయర్ హౌస్లో పిలుపు గారు ఉన్నారు. వాళ్ళిద్దరు మంచి సమకాలికులు భక్సింగ్ గారికి.
అగస్టిన్ గారితో పాటు నేను కలిసి కూర్చొని ఉన్నాను, అని పరిచర్య చేస్తున్నాను. నేను ఒక ప్రశ్న అడిగాను, మీరు ఇంతగా పరిచర్య చేయడానికి కారణం ఏంటి, ఇంతగా దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి కారణం ఏంటి అని అడిగితే వాళ్ళు నాకు ఒకే ఒక మాట చెప్పారు. ఇప్పటి వరకు మేము భగత్ సింగ్ గారికి ఒక్క మాట కూడా ఎదురు చెప్పం. ఆయన ఎస్ అంటే ఎస్ఏ, నో అంటే నో. ఇంకా ఆయన ఏం చెప్తే అల్టిమేటెడ్గా అదే మాకు. ఆయన ఆ యొక్క గోల్కొండకి ప్రార్థన చేయడానికి వెళ్తే మేము లాందర్ బుడ్డి తీసుకెళ్ళి ఆ యొక్క లాందర్ బుడ్డి యొక్క వెలుతురుని అక్కడ పెట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే మేము చుట్టూ నండ్రగబ్బలు తేళ్లు రాకుండా వాటిని చంపుతూ కూర్చుంటాం. అంతే. ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తాడు, ఆయనతో పాటు మేము ఏకీభవిస్తాం. అంతే. ప్రయాసంతా ఆ దైవజనుడిదే, కానీ మేము నండ్రగబ్బలు తేలు రాకుండా ఆయనతో పాటు ఉంటాం. ఆయన ఏం చెప్తే అది మేము చేస్తాం. ఈ రాత్రి నిజంగా నీ ఆత్మీయ తండ్రి దగ్గర నీకు ఆ విధేయత ఉందా? నీ కొరకు సువార్త చెప్పిన సేవకుడు, నీ కొరకు వచ్చిన సేవకుడు, నీ కొరకు ప్రసవేదన పడి ప్రార్థించిన వ్యక్తిని చాలా అసలు తక్కువ న్యూన్యత భావంతో తీసి పడేస్తున్నావు. కానీ ప్రభు యొక్క మాట చెప్తుంది, నువ్వు ఏమి విత్తుతావో అదే నువ్వు కోస్తావు. మీరు ఎవరికైనా అవిధేయులు అవ్వండి, కానీ నీవు ముఖ్యంగా నీ ఆత్మీయ తండ్రికి నువ్వు ఎప్పుడు కూడా అవిధేయుడు కాకూడదు. నువ్వు ఎంత విధేయత కలిగి ఉంటావో అంతగా నువ్వు ఆశీర్వదించబడతావు. యెహోషువ అంత విధేయుడుగా ఉన్నాడు కాబట్టి మోషే అతని మీద చేతులుంచినప్పుడు అతడు దేవుని ఆత్మచేత పూర్ణాత్మ కలిగిన వాడై అభిషేకించబడి మోషే కంటే గొప్పగా పరిచర్య చేయగలిగాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. యెహోషువలో ఇంత కారణం ఏంటనంటే అతడు విధేయత కలిగి దేవునికి తాను ప్రతిష్ఠించుకున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో పని చేస్తాడంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన విధేయత కలిగిన వారి మీద ఆయన ఆత్మ ఉంటుందని వ్రాయబడింది. ఈ రాత్రి నమ్మకమైన వాళ్ళు దేవునికి కావాలి. ఆ నమ్మకం ఎక్కడో తెలుసా? హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం, దయచేసి నాతో పాటు చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అందరూ బైబిల్ తీయాలి అని కోరుకుంటున్నాను. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండను. చాలండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని నడిపిస్తాడు, ఎవరిని అభిషేకిస్తాడు, ఎవరిని దీవిస్తాడంటే నమ్మకస్తుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన మాట విని వణికే వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. బిడ్డ, నేను ఒకప్పుడు విగ్రహారాధికుడిని. చాలామంది సమయంలో అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు. డినామినేషన్ భేదప్రాయాలు బట్టి ఇక్కడ రాకుండా వారి ఇళ్ల వాక్యాల దగ్గర కూర్చొని వింటున్నారు. మరికొంతమంది చట్టాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు. మరికొంతమంది బైక్ స్టాండ్ వేసి ఆ యొక్క బైక్ మీద కూర్చొని వాక్యం వింటున్నారు. మరికొంతమంది ఆటోలలో కూర్చొని వాక్యం వింటున్నారు. మరికొంతమంది వారి ఇళ్ల ముందు మంచాలు వేసుకొని కాళ్ళు జాపి నిశ్చితంగా ఈ వాక్యం వింటున్నారు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు, ఈ రాత్రి నేను ఆరాధిస్తున్న దేవుడు, ఒక విగ్రహారాధికుడు నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ పాపపు సంఖ్యల్లో నుంచి, చీకటి మరణంలో నుంచి జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి నన్ను ఏ రీతిగా అయితే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో, ఈ రాత్రి ఎంతటి బలహీనుడైనా నీ జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన నమ్మకత్వం కొరకు సిద్ధపరచబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన నమ్మకత్వం కొరకు సిద్ధపరచబోతున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ సేవలో నమ్మకత్వం ఉండాలి, నీ పరిచర్యలో నమ్మకత్వం ఉండాలి, విశేషంగా నీ ఆత్మీయ తండ్రి ఎదుట నీకు నమ్మకత్వం ఉండాలి. నీవు కట్టుకున్న భార్య మీద నీకు నమ్మకం లేకపోతే ఆమె మొదట నిన్ను మోసగాడు అంటుంది. ఎందుకంటే కలిమికైనా లేమికైనా, వ్యాధి యందు, బాధ యందు, కష్టమందు, సుఖమందు నీతో కలిసి నేను కాపురం చేయదునని ఇద్దరి మధ్య ఒక నిబంధన జరిగింది. ఆ నిబంధన ఎప్పుడు రద్దయిపోతుందంటే మూడో వ్యక్తి మీ జీవితంలో వచ్చినప్పుడు. రాలేదా మీ వ్యక్తి? ఎన్నోసార్లు నువ్వు దేవుని సన్నిధిలో అవిధేయుడిగా జీవించావు. ఎన్నోసార్లు దేవునికి నువ్వు అపనమ్మకస్తుడిగా జీవించావు. ఎన్నోసార్లు సంఘంలో సాక్షికరంగా బతకాల్సిన నీవు నీ సాక్ష్యాన్ని కోల్పోయి అపనమ్మకస్తుడిగా బతికావు. ఈ రాత్రి నా దేవుని ప్రేమ నేను బతిమలాడి చెప్తుంది. బిడ్డ, నా దేవుని ప్రేమ నేను బతిమలాడుతుంది. ఈ మనుషుల్లో దేవుడు ఏం చూసాడో తెలియదు, కానీ నేను వెళ్ళిన ప్రతి ఊరిలో ఈ దైవజనుని యొక్క పోస్టర్ చూసి నిజంగా నేను దేవుని స్తుతించాను. మీరు నమ్మరు, అమలాపురం దగ్గర నుంచి యానం నుంచి ఎన్ కొత్తపల్లి
ఆ ఎన్ కొత్తపల్లి పక్కనే మీరు మీటింగ్స్ పెట్టున్నారు. నేను ఆ యొక్క ఎన్ కొత్తపల్లి అంటే నిమ్మకాయల కొత్తపల్లి, నేను ఆ ప్రాంతానికి పరిచర్యకి వెళ్తే అక్కడ నేను దైవజనుని యొక్క పోస్టర్ చూసి నిజంగా నేను దేవుని స్తుతించి చేతులు చాచి ప్రార్థన చేశాను. ఎందుకంటే నా సహోదరుడు ఒక మారుమూల ప్రాంతం, మనుషులు కూడా సరిగా వెళ్ళలేని ప్రదేశం, బస్సు కూడా ఇప్పటికి రాని ప్రదేశం. ఇక్కడి నుంచి దేవుడు ఒక దైవజనుని నడిపించి అనేక ప్రాంతాలకు పంపిస్తున్నాడంటే సాక్షాత్తు ఈ మనుషుల్లో దేవుడు ఒక నమ్మకాన్ని చూచాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆ నమ్మకమే ఈ సాక్ష్యాన్ని పరిమళింపచేసింది. ఈ రాత్రి పరిశుద్ధాత్మయుడు ప్రశ్నను వేయనేమో, నిజంగా నువ్వు నమ్మకంగా ఉన్నావా దేవునికి? నీ సేవలో, నీ ఆత్మీయ తండ్రి దగ్గర, అంతకంటే నీకు ఇవ్వబడిన పరిచర్యలో, నీకు ఇవ్వబడిన దర్శనంలో, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాంట్లో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే కొంచెంగా నమ్మకం ఉన్నవాడు కొంచెంగా దీవించబడతాడు. కొంచెంగా నమ్మకం ఉన్నవాడు అనేకమైన వాటి మీద దేవుడు నియమిస్తానన్నాడు. నువ్వు అనేకమైన వాటి మీద నియమింపబడలేకపోవడానికి కారణం నీలో నమ్మకత్వం లేదు బిడ్డ. ఈ రాత్రి దేవుని ఆత్మ నీ గురించి దుఃఖపోతూ చెప్తున్నాడు. తిరిగి మళ్ళా నీ నమ్మకత్వాన్ని కట్టుకోగలవా? మరలా నీ విధేయతను కట్టుకోగలవా? ఎక్కడ నువ్వు అవిధేయుడయ్యావో, ఎక్కడ నువ్వు దేవుని సన్నిధిలో విధేయత కలిగి దేవుని స్వరానికి లోబడలేకపోయావో, ఎక్కడ దేవుని చిత్తాన్ని చేయలేకపోయావో అక్కడ నువ్వు సంపూర్ణ విధేయుడిగా మార్చబడాలి. నువ్వు సంపూర్ణంగా దేవుని నమ్మకానికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. నేను మూడో విషయం చెప్తున్నాను, చాలా ప్రత్యేకమైనది. అనగా హెబీలు రాసిన పత్రిక, దానికంటే ముందుగా ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, నీవు నా సన్నిధిలో నిందారహితుడివై నడువుము, నాకును నీకును మధ్య నేను నిబంధనను నియమించదను, నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని రాయబడింది. ఒక మనుషుని యొక్క నడక కూడా దేవునికి చాలా ప్రాముఖ్యమైంది. నడకను బట్టే దేవుడు ఆశీర్వదిస్తాడు బిడ్డ. అబ్రాహాము జీవితంలో నడక దేవునికి నచ్చలేదు. అప్పటికే అబ్రాహాము జీవితంలో అనేకమైన బైపాస్ రూట్ల యొక్క ప్రయాణం ఉంది. అబ్రాహాము జీవితం అంతా బైపాస్ రోడ్లే. ఏలియాజరు ఇంటి వారసులు అనుకుంటున్నారు, హాగరు కుమారుడిని ఇష్మాయేలు ఇంటి వారసుడు అనుకుంటున్నాడు. అటు తర్వాత ఇంకెవరు నాకు వారసులు లేరు, వీళ్ళే నాకు ఇంక వారసులని ఒక్కొక్కసారి ఒక్కొక్క మాటల చేత అతడు చాలాసార్లు ఓడిపోతూ జీవిస్తున్నాడు. కానీ దేవుడు అబ్రాహాముతో అడిగిన మాట, అబ్రాహాము నీవు నా సన్నిధిలో నడక సరిగా లేదయ్యా, నిన్ను దీవించాలంటే ఒక్క సెకండ్ చాలు, నీ పరిచయం నిలబెట్టాలంటే ఒక్క సెకండ్ చాలు, నిన్ను ఆశీర్వదించాలంటే ఒక్క సెకండ్ చాలు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం రాయబడింది, యోబు గ్రంథం 42:2 నువ్వు సమస్త క్రియలు చేయగలిగిన వాడు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఎరుగుతున్నాను రాయబడింది. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు సమస్త క్రియలు నీ జీవితంలో చేయగలడు. సమస్త క్రియలు దేవుడు చేయగలడు. ఆయన నీ పట్ల ఉద్దేశించింది ఏది నిష్ఫలం కానేరదు బిడ్డ. నీ పట్ల దీవెనకరంగా, నీ పట్ల ఆశీర్వాదకరంగా, ఉన్నతకరంగా జరగాలంటే నీ నడకలో ఎక్కడో తేడా వచ్చింది. అదేంటి మణిబాబన్న నా నడక సరిగా లేదంటే, అవును నీ నడక లేదు. ఆ రోజుల్లో వాక్యానుసారంగా నడిచేవాడివి, ఇప్పుడు వాక్యమునకు వేరుగా భిన్నంగా నడుస్తున్నావు. ఆ రోజుల్లో సత్యం కొరకు యథార్థంగా నడిచేవాడివి, ఇప్పుడు అసత్యం కొరకు పరిగెడుతున్నావు. ఆ రోజు భిన్నమైన బోధకు చెవియొగ్గా సత్య బోధకు చెవి ఇచ్చేవాడివి, ఇప్పుడు నువ్వు భిన్నమైన బోధను కొరకు పరిగెడుతున్నావు. నీ నడకలో తేడా వచ్చింది. నీ నడకలో తేడా వచ్చింది. ఆ రోజుల ఆరంభంలో వేకువజామున 3 గంటలు లేచి ఇంట్లో చెమట కారిపోతున్నా ఓ చిన్న చాపేసుకొని పరలోక వైపు చేతులెత్తి రోధించి ఏడ్చి ప్రలాపించేవాడివి, కన్నీరు మున్నీరుగా ప్రార్థించేవాడివి. కానీ ఈ రోజుల్లో నడక సరిగా లేదు, వేకువజామున ప్రార్థన కోల్పోయావు. గంటల తరబడి దేవుని వాక్యం చదివేవాడివి, ఇప్పుడు గంటల తరబడి దేవుని వాక్యం చదవడం లేదు, నడకను కోల్పోయావు. దేవుని స్వరంకి ఏకాంతంగా వెళ్ళి కనిపెట్టేవాడివి, ఇప్పుడు దేవుని స్వరం కొరకు కనిపెట్టడం లేదు, నడక మారింది. నీ జీవితంలో మారిపోయాయి బిడ్డ చాలా పద్ధతులు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆలస్యం చేస్తున్నాడు. అందుకే అబ్రాహాముతో చెప్పాడు, అబ్రాహాము నీ నడక నా ఎదుట సరిగా లేదు, నీ నడకను కాస్త మార్చుకో, నీ నడకను కాస్త మార్చుకో, నీ నడకను కాస్త మార్చుకో. ఈ రాత్రి నేను మరలా చెప్తున్నాను బిడ్డ, ఈ రాత్రి నీ నడకను బట్టి, ఈ రాత్రి నీ యొక్క నిబంధన బట్టి, ఈ రాత్రి నీ యొక్క సత్యమైనటువంటి మాటను బట్టి నా దేవుడు అచంచలంగా నేను దీవించి అభిషేకించి పంపించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అచంచలంగా అభిషేకించి పంపించబోతున్నాడు. అబ్రాహాముతో చెప్పిన మాట, నువ్వు నా సన్నిధిలో నిందారైతే నడువు చాలన్నాడు. అబ్రహాముకి బుద్ధి వచ్చింది, నడక మార్చుకున్నాడు, పద్ధతి మార్చుకున్నాడు, తన విధి విధానం మార్చుకున్నాడు. అబ్రాహాముగా మారాడు, షారాగా మార్చబడ్డాడు.
అబ్రహాం దేవుని కొరకే నిలబడ్డాడు. అబ్రహాంని దేవుడు ఒక్కసారిగా ఒకే ఒక్క కుమారుడిని ఇచ్చాడు. ఎవరి ముందైతే నవ్వులాటాడారో ఆ కుమారుడి పేరు నవ్వు, ప్రహర్ష, స్మైల్ అని పేరు పెట్టారు. ఇస్సాక్ అని పేరు పెట్టాడు. 400 ఏళ్ళు చరిత్ర ఒక్క రాత్రిలో దేవుడు చెప్పేశాడు. నీకు సంతతికి పుడుతుంది, ఆ సంతతి ఐగుప్తుకి వెళ్తారు, అక్కడ బానిసలుగా ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు విడిపించబడతారు, వాగ్దానానికి వెళ్తారు, నువ్వు తిరిగి మళ్ళా కానానుకు వస్తావు. 400 సంవత్సరాల చరిత్ర ఒక్క సెకండ్లో దేవుడు చెప్పగలిగాడు అబ్రహాంకి. కారణం నడక మార్చుకున్నాడు. 99 సంవత్సరాల అజ్ఞాతవాసం తన కుమారుడు ద్వారా వెలుగుమయంగా మార్చబడింది జీవితం. నడక మార్చుకున్నాడు. అప్పటి వరకు పేరు మార్చబడలేదు, జీవితం మార్చబడలేదు. ఎప్పుడైతే నడకను సరిచేసుకున్నాడో పేరు మార్చబడింది, జీవితం మార్చబడింది. ఆశీర్వాదానికి వారసుడైపోయాడు. అబ్రహాములో అన్నీ ఉండడం కారణం తెలిసిన అబ్రహాములో మొదట విధేయత ఉన్నది, 2 అబ్రహాములో విశ్వాసం ఉన్నది, 3 అబ్రహాములో ప్రాముఖ్యం తెలిసిన వినయం ఉంది. వినయము, విధేయత, విశ్వాసము, ఈ 3 అబ్రహాములు దేవుడు చూచాడు. బిడ్డ, ఈ రాత్రి పరిశుద్ధాత్మ నిన్ను అడుగుతున్నాడు. అబ్రహాంని దీవించడానికే దేవుడు నడకను మార్చుకోమని చెప్పాడే. మోషే నమ్మకత్వాన్ని బట్టే దేవుడు సాక్ష్యపు గుడారాన్ని నిర్మింపజేశాడే. యెహోషువ విధేయతను బట్టే దేవుడు అతను పూర్ణాత్మపరుడుగా చేయడానికి ఇష్టపడ్డాడే. ఈ రాత్రి విధేయత, నమ్మకము, అంతకంటే ఎక్కువగా నీ జీవితంలో నడక సరిగా లేకపోతే ఈ రాత్రి నువ్వు అభిషేకించబడ్డం అసాధ్యం. బిడ్డ, ఈ రాత్రి పైన అభిషేకం కొరకు కాదు నువ్వు పిలువబడింది. ఎక్కడెక్కడైతే నీ మీద చెడ్డగా నేరారోపణ చేయబడ్డాయో, ఎవరైతే నీ మీద ఫిర్యాదు చేశారో, ఎవరైతే నువ్వు ఒక నేరస్తుడిని చెప్పారో, ఎవరైతే నీ సాక్ష్యము సరలేదని కొట్టివేయబడ్డారో, వారు ఎదుట అగ్ని నుండి తీసిన ఒక కొరివిలాగా దేవుడు ఈ రాత్రి నిన్ను మార్చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అగ్ని నుండి తీసిన ఒక కొరివిలాగా మార్చబోతున్నాడు. నువ్వు అగ్నిలో తీసిన ఒక అభిషేకపు కణికలాగా మార్చబడబోతున్నావు. నేను చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడబోతున్నారు. ఒకప్పుడు తన బ్రతికెక్కడ, ఇప్పుడున్న బ్రతికెక్కడ? ఒకప్పుడు వెళ్తున్న జీవితం ఎక్కడ, ఇప్పుడు ప్రయాణం చేస్తున్న జీవితం ఎక్కడ? ఒకప్పుడు మాట్లాడుతున్న మాటలు ఎక్కడ, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఎక్కడ? నువ్వు మారాలి. ఈ రాత్రి దేవుడు ఆశించినంత వరకు నువ్వు మారాలి. ఎవరైతే ఆయన స్వరూప్యతలోకి వస్తారో వారు మాత్రమే ఆయన చూస్తారు. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఈ రాత్రి దేవుని శుద్ధత నీ హృదయంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ అంతరంగంలో పరిశుద్ధత ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందరం లేచి నిలబడదాం. దయచేసి అందరం లేచి నిలబడదాం. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. యేసయ్యా యేసయ్యా థ్యాంక్ యూ మా. సేమ్. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్క